అమెరికాకి సంబంధించిన ఫైటర్ జెట్స్, తర్వాత మళ్ళీ మిసైల్స్, ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి మిసైల్స్, ఇరాన్ ముఖ్యంగా క్వెష్మ్ ఐలాండ్ నుంచి, తర్వాత ఈ కోస్టల్ ఏరియాల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ల మీద, న్యూక్లియర్ రియాక్టర్లకు సంబంధించిన సిటీస్ మీద అమెరికా విస్తృతమైన దాడులు చేస్తుందని తెలుస్తుంది. ముఖ్యంగా డ్యామ్స్ను కూడా అది పేల్చుతుంది, విద్యుత్ కర్మాగారాలను తెలుస్తుంది. అంటే ఇరాన్ని మేము నాశనం చేయబోతున్నాం, తప్పనిసరిగా అది శాంతి ఒప్పందానికి వస్తే సరే, లేదా మేము నాశనం చేస్తామంటూ ఇప్పుడు ఇరాన్ మీద డొనాల్డ్ ట్రంప్ మాట్లాడడం అనేది మనకు కనపడుతుందన్నమాట. ఇది చాలా డేంజర్. అంటే మళ్ళీ యుద్ధం మొదలైందంటే ఇప్పుడు ఐఆర్జీసీ కూడా, ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ ఆఫ్ ఇరాన్ కూడా ఏం చెప్తుందంటే, ఇంకా మేము శాంతి చర్చలు అమెరికాతో చేయం, యుద్ధమే చేస్తాం, నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు శాంతి అనే పేరు చెప్పి అటాకులు చేపిస్తావు, అటు ఇజ్రాయెల్తో నువ్వే చేపిస్తున్నావు, మళ్ళీ గల్ఫ్ దేశాల మీద మమ్మల్ని రెచ్చగొడుతున్నావు, నువ్వు కూడా అటాక్ చేస్తున్నావు, నీ ఆర్మీ ఇక్కడే డిప్లాయ్మెంట్ ఉంది, శాంతి చర్చలకి మీనింగ్ ఏంటి? కాబట్టి నో పీస్ డీల్, అసలు శాంతి చర్చలు మొత్తం అది ఆపేసి ఇప్పుడు అది కూడా యుద్ధానికి సిద్ధమైంది. అది కూడా మిసైల్స్, వేలాది మిసైల్స్ని, వేలాది డ్రోన్లు రెడీ చేసుకుందని తెలుస్తుంది. భయానకమైన యుద్ధానికి రెడీ అవుతుంది, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అటాక్ చేస్తున్నాడు. కాబట్టి ఇరాన్ యుద్ధం ఇంకా నో పీస్ డీల్. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఏంటంటే అహ్మద్ వాహిదీ ఆయన బతుకున్నారా లేదని తర్వాత క్వశ్చన్. ఇప్పుడు ఐఆర్జీసీ ఏంటంటే టిట్ ఫర్ టాట్, బ్లడ్ ఫర్ బ్లడ్ యాటిట్యూడ్లో, అది కంటికి కన్య అనే యాటిట్యూడ్లో అది పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు శాంతి చర్చలు చూస్తే స్తంభన, ముఖ్యంగా న్యూక్లియర్ ప్రోగ్రామ్, గల్ఫ్ ఆఫ్ హార్మూజ్